థ్యాంక్స్ అండి. పెన్నివరా? ఫస్ట్ నేనే రాస్తాను. అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నాది. ఆ దేవుడు నా కోరిక నెరవేరుస్తాడు. ఇదేంటి ఇంకా అయిపోయిందా? అది మ్యాజిక్ పెన్, రాసింది కనిపించదు. మీరేం కోరుకుంటున్నారో రాసి కింద మీ పేరు రాసి డబ్బాలో వేయండి. రాసింది కనిపించకపోతే ఎలా అండి? రాసిన చీటీలన్నీ అయోధ్యకి చేరాక అభిషేకంలో ముంచుతారంట. అప్పుడు అక్షరాలు కనిపిస్తాయంట. గౌతమ్ జీవితంలో నుంచి అహల్య శాశ్వతంగా వెళ్ళిపోవాలి. గౌతమ్ నాకే సొంతం అవ్వాలి. నేను, నా భర్త, మా బాబు హ్యాపీగా ఉండాలి. నాకింకే కోరికలు లేవు. శ్రావ్య నందోల పెళ్లి సవ్యంగా జరగాలి. అదితి సంతోషంగా ఉండాలి. అందరూ బాగుండాలి. అహల్య కడుపులో ఉన్న ఇంద్ర బిడ్డ ఎలాగైనా మా ఇంటి వారసుడు కావాలి. అహల్య జీవితం బాగుండాలి. అదితి నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండాలి. ఏమో నాకేం తెలుసు? వాళ్ళ చిట్టీల్లో ఏం రాశారో చూడాలి. అదెలా చూస్తాం? చిట్టీలు బాక్స్లో వేశారు కదా, తీసుకుని చూద్దాం. అందులో చాలా చిట్టీలున్నాయి. వాటిలో 2 చిట్టీలేవో మనకెలా తెలుస్తుంది? ఎవరి చిట్టీల్లో వాళ్ళ పేరు రాసుంటారు కదా, అలా కనిపెట్టొచ్చు. అది సరే, ఆ బాక్స్ లో చిట్టీలు మనకెలా ఇస్తారు? ఎవరు ఇవ్వరు, మనమే తీసుకోవాలి. అంటే దొంగతనం చెయ్యాలా? అబ్బా, అంత పెద్ద మాటలు ఎందుకు? అదేమైనా దేవుడి హుండినా? కోరికల బాక్సే కదా. ఏదో హుండీలో డబ్బులు ఎత్తుకెళ్ళినట్టు దొంగతనం అంటున్నావు. సరిపదా. అది కాదు. లక్కీగా ఇక్కడెవరూ లేరు. ఇందులో చాలా చిట్టీలున్నాయి అదితి. ఒక్కటి తీసి వాటర్లో తడిపి పేర్లు చూసేసరికి ఆలస్యం అయిపోతుందేమో. ఐడియా. ఓసే అహల్య, ఈ రోజుతో నీ ప్రేమ కథ, నీ పెళ్లి చరిత్ర, నీ గుట్టు మొత్తం బయటపడుతుంది. అవంతిక, నువ్వు వెళ్ళి ఒక బౌల్లో వాటర్ తీసుకురా. ఎందుకు? అబ్బా,
గుళ్ళో చెప్పారుగా చిట్టీలన్నీ నీళ్ళలో తడిపి చూస్తే ఏం రాసుందో కనిపిస్తుంది అని. అవును కదా, ఇప్పుడే తీసుకొస్తాను. పాపం అదితి గుళ్ళో మనల్ని చూసి చాలా హర్ట్ అయినట్టుంది. పర్వాలేదు అహల్య గారు, తన జీవితంలో ఇక నేను లేనని తెలుసుకోవాలి కదా. ఇకనైనా తన జీవితం మీద తను ఫోకస్ చేయాలి. నా మీదున్న ప్రేమలోంచి బయటపడాలి, నిజం తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. నన్ను కాదని ఆ అహల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావో నీ కథ, ఆ అహల్య కథ తెలుసుకుంటాను. అహల్య గారు, మీ దగ్గర ఫోన్ ఛార్జర్ ఉందా? ఓ, మీరు ఫోన్ వాడరు కదా? సరే, అక్క దగ్గర ఉంటుంది, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. చిత్త కాల ధర్మణ